సహోదరుని యొక్క పేరు మనోహర్। यहाँ पे कुछ लोग जानते हैं, कुछ लोग नहीं जानते होंगे। కొంతమంది నీ గురించి నాకు మా గురించి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు। मैं आंध्र प्रदेश का रहने वाला हूँ। సోదరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి। కడప జిల్లా పూర్మామిల్ల, కడప జిల్లాలో ఒక గ్రామం కోరమామిల్ల అనే గ్రామము। నేను మొట్టమొదటి కూడా నామకార్థ క్రైస్తవులను। भाई ने बचपन से नामकार्ड क्రైస్తవ है। మా తల్లిదండ్రులు మా అబ్బగారు వాళ్ళందరూ కూడా रोमन कैथोलिक चर्च की వెళ్ళే వాళ్ళు। भाई का पूरा माता पिताजी सब रोमन कैथोलिक चर्च में जाने वाली था। ఆ విధంగా నామకరణ క్రైస్తవుడిని। नाम के लिए नाम धारण क्రైస్తव में जीता था। తర్వాత నా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుల కొరకే నేను పూర్వమిల్ల పట్టణంలో మా చిన్నాయన గారి ఇంట్లో ఉంటూ వచ్చాను। भाई अपना पढ़ाई के लिए 12वीं डिग्री पढ़ाई करने के लिए उसका काका का घर में रहता था। मेरा चाचा चाची दोनों अच्छे विश्वासी। वो तन सौदम యొక్క బాబాయ్ వారిద్దరు కూడా పిన్ని అందరూ కూడా మంచి విశ్వాసులుగా ఉండేవారు। वो लोग हर दिन कुछ ना कुछ मीटिंग के प्रभु के घर में हाजिर होते थे। వారు ప్రతిదినము ఏదో ఒక మీటింగ్ కొరకు వారు దేవుని మందిరంలోకి వెళ్తూ ఉండేవారు। हमारे चाची हमेशा प्रभु के घर से बढ़कर ज्यादा प्रभु के घर में रहती थी। మరి తండ్రి సౌదరి యొక్క బాబాయ్ గారు మరి ఎక్కువ సమయం మందిరంలో గడుపుతుండేవారు। हमारे चाची भी उस घर में हमेशा पोछा मारना और झाड़ू मारना, बर्तन मारना, बहुत सारे काम करती थी। సౌదరి పిన్ని గారు కూడాను సోదరి కూడాను ఎంతో మరి సేవ మరి మందిరంలో సేవ చేస్తూ ఉండేది। प्रभु के प्रेम के कारण मुझे बहुत प्यार करते थे। దేవుని యొక్క ప్రేమను సౌదరి గారు ప్రేమిస్తూ ఉండేవారు। समय में उनको बच्चे नहीं थे। उस సమయంలో వారికి పిల్లలు లేకుండా ఉన్నారు। मुझे उद्धार नहीं था, సౌదరికి రక్షణ లేదు। फिर भी वो लोग बहुत प्यार करते थे। ఆయన కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉండేవారు। कितने बार मेरा चाची को साइकिल पे मैं प्रभु के घर तक पहुंचाया, गेट तक पहुंचाया, लेकिन मैं अंदर नहीं गया। సోదరు ఎన్నో సందర్భాల్లో వాడి యొక్క మరి చిన్నతండ్రి గారిని పినతండ్రి గారిని సైకిల్ మీద మందిరం వరకు తీసుకెళ్ళాడు, కానీ మందిరంలోకి వెళ్ళేవాడు కాడు లోపలికి। उसके बाद कितने बार मुझे बुलाया, लेकिन मैं प्रभु के घर तक नहीं गया। ఎన్నోసార్లు పిలుస్తూ వచ్చినాడు, కానీ తన సోదరు మరి లోపలికి వెళ్ళడానికి నిరాకరిస్తూ వచ్చినాడు। लेकिन मेरा ग्रेजुएशन खत्म होने के बाद मैंने बीएड टीचर ट्रेनिंग के लिए कोचिंग సహోదరుని యొక్క మరి యొక్క డిగ్రీ సంపూర్తయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ బీఈడి కోసం అక్కడ సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు అనే పట్టణానికి వెళ్ళారు। फिर एक हफ्ता हो गया, అక్కడ ఒక వారం గడిచిన తర్వాత हमारा दोस्त सब लोग मिलके होटल में शाम खाना खा लिए। స్నేహితులతో పాటు అందరూ కలిసి హోటల్లో అక్కడ భోజనం చేస్తూ వచ్చారు। उस समय में मैंने बोला सब लोग उस पार चले जाएंगे, पटरी पार होकर के उस पार जाते हैं शहर में अंदर, उस पार जाएंगे करके मैंने बोला, लेकिन कोई नहीं आया। ఆ తర్వాత సోదరు చెప్పిన అందరితో కలిసి అక్కడ కొంచెం ఒక చిన్న దారి దాటిన తర్వాత పట్టణంలోకి వెళ్ళాలని చెప్పినారు, కానీ సోదరులు ఎవరు కూడా స్నేహితులు ఎవరు రావడానికి ఇష్టపడలేదు। ठीक है करके मैं अकेला उस पटरी को पार होके उस पार जा रहा था। ఆ యొక్క సన్నటి దారిని వదిలిపోయి దాటుకొని సోదరుడు వెళ్తున్నాడు। उस वहां पे पता नहीं अंधियारा छा लिया, मुझे अंधियारा घेर लिया। ఆ సమయంలో మరి సోదరునికి మరి తెలియకుండా ఒక చీకటి కమ్ముకుంటుగా గమనిస్తూ వచ్చినాడు। एक ही बार दो पटरी में 2 ट्रेन आया। పట్టాల ఒకటే మరి 2 ట్రైన్స్ ఒకటి పట్టాల మీద వచ్చినట్టుగా చూస్తున్నారు। एक ट्रेन चला गया, मैं चला गया करके निकल रहा था, बहुत अंधकार छा लिया, मुझे कुछ भी समझ में नहीं आया, कुछ भी नहीं दिख रही है। అయితే మరి సోదరు ఇప్పుడు రైలు పట్టాలు దాటుతున్నాడు, ట్రైన్ వెళ్ళిపోయింది అనుకోని ఆలోచిస్తూ దాటుతున్న సందర్భాల్లో दूसरा ट्रेन आ रहा था। मैंने सोचा जो निकल गया वही गाड़ी का आवाज करके मैंने सोचा। మరి రెండో ట్రైన్ కూడా వస్తున్నప్పుడు అనుకున్నాడు అంటే వెళ్ళిపోయిన ట్రైన్ యొక్క చప్పుడేమని అంటున్నట్టుగా భావిస్తూ वो नजदीक आया, पटरी तक पहुंच गया, वो चला गया। चला जाने के बाद मैं थोड़ा आगे बढ़ गया, वो राड मुझे लग गया, बहुत दूर तक फेंका गया। సోదరుడు మరి రైలు పట్టాలకు కొంచెం అడుగు వేయక ముందే రైలు దాటిపోతూ వచ్చింది। చివరికి ఆ రైలు పట్టాలకు ఉన్నటువంటి చిన్న కడ్డీ లాంటిది లోహపు కడ్డీ కూడా తగలడం వల్ల మరి ఎట్లా తోసిపెడుతూ వచ్చినాడు। यहाँ पे हड्डी भी टूट गया, ఇక్కడ మరి ఎముక కూడా విరిగిపోయింది। पूरा लहूलुहान हो गया, खून बह गया, पूरा మొత్తం అంతా రక్తసిక్తం అయితే వచ్చింది। पटरी पर पड़ा हुआ बेहोश हो गया। మరి అకస్మాత్ పట్టీలు మా పట్టణం మీద పడిపోతే सब लोग मुझे देख के सब लोग मर गए करके चले गए। అందరూ చాలా మంది చూసిన వాళ్ళు అనుకుంటే చనిపోయినాడు అన్నట్లుగా అనుకుంటూ వచ్చారు। मेरा शर्ट और पैंट खून में भीग गया। తన సోదరుని యొక్క షర్ట్ ప్యాంట్ అవన్నీ కూడా రక్తం తడిసిపోతూ వచ్చినాయి। एक
पुलिस वाला आया, रेलवे पुलिस वाला जवानों को बुलाया, मेरा नाड़ी पकड़ के और छाती में हाथ रख के वो देख के ये जिंदा है, इनको अभी लेके जाएंगे तो बच सकते करके जवानों को बुलाया, लेकिन कोई नहीं आया। అక్కడ రైల్వే పోలీసులు వచ్చినా చూశారు, నాడి పట్టుకున్నారు, గుండె అక్కడ చూసినారు, ఈ యొక్క వ్యక్తి బతికే ఉన్నాడు, తర్వాత తీసుకెళ్తే బతుకుతారని చెప్తున్నప్పుడు కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు, తీసుకెళ్తే हमारी कोई नहीं आया, భయంతో ఎవరు రావటం లేదు। प्रभु का दया से वो पुलिस वाले इतना साहस किया, मुझे उठा के अपना गाड़ी पर धर दिया अकेला। కానీ ఆ సమయంలో దేవుని యొక్క కృపను బట్టి ఏం చేస్తూ వచ్చిందంటే రైల్వే పోలీసులే సోదరుని ఎత్తుకొని ఆయన బండిలో వాహనాలు తీసుకెళ్లారు। वो 2 चक्कर गाड़ी पर अकेला है पुलिस। అక్కడే ఒక రైల్వే పోలీస్ ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కడే ఆయన 2 వీలర్ ఉండే దాంట్లో తీసుకుని వెళ్ళాడు, దాని మీద डेड बॉडी को जैसा लेके जाते वैसा मुझे ऐसी गाड़ी चलाते ले जा रहा था। ఆ విధంగా ఒక చనిపోయిన శవాన్ని తీసుకెళ్ళినట్లుగా ఆ సోదరుడు యొక్క వాహనాన్ని పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళాడు। 3 बार मैंने गिर पड़ा, फिर उठा के गाड़ी से गाड़ी चला रहा था। ఆ విధంగా 3 సార్లు సోదరు కింద పడిన కూడా మరి ఆపి తిరిగి తనను లేపుకొని మీద పెట్టుకొని మళ్ళీ తీసుకుంటూ వెళ్ళాడు। गाड़ी लहूलुहान हो गया, उनका कुर्ता भी खून में भिंग गया, लोग देख रहे हैं, लोग ने सोचा ये पुलिस वाले ने इनको हत्या किया है। మరి సోదరుని యొక్క బట్టలు రక్తంతో నింపబడిన తీసుకునే రైల్వే పోలీసు బట్టలు కూడా మరి రక్తంతో నింపబడుతూ వచ్చినాయి, అందరూ అనుకుంటున్నారు ఆయన ఈయన్ని హత్య చేసినాడేమన్నట్లుగా అనుకుంటున్నారు। कैसे भी वो अस्पताल में पहुंचा दिया, ఏదో విధంగా హాస్పిటల్ మరి తీసుకుంటూ వెళ్ళాడు। डॉक्टर ने मुझे चेक किया, डॉक्टर ने बताया अगर 10 मिनट देर होता ये नहीं बच जाता। డాక్టర్ ఏమన్నారంటే ఒక 10 నిమిషాలు ఆలస్యమైతే ఈ యొక్క వ్యక్తి బతికి ఉండేవాడు కాడు। लेकिन प्रभु का दया से प्रभु ने मुझे बचाया। దేవుని యొక్క అపారమైన కృపను బట్టి దేవుడు తనను రక్షిస్తూ వచ్చినాడు। उसके बाद बहुत सारे लोगों ने मेरे पास आया, सुसमाचार सुनाया। ఆ తర్వాత ఎంతో మంది ఆయన సహోదరుల దగ్గరికి వచ్చినారు, మరి దేవుని యొక్క సువార్తను పఠిస్తూ వచ్చినారు। जब मेरा चाची के घर में रहता तो उस समय में बड़े बड़े प्रभु के दासों के द्वारा सुसमाचार सुनाई गया। మరి ఎప్పుడైతే మరి తను సహోదరుడు వాళ్ళ పిడతండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో పెద్ద పెద్ద దైవ సేవకుల ద్వారా కూడాను దేవుని యొక్క మాటలు వింటూ వచ్చినాడు। लेकिन मैंने कई बार इनकार किया, కానీ అనేకమైన సందర్భాల్లో నిరాకరిస్తూ వచ్చినాడు। लेकिन जब वो ऐसी स्थिति में था एक्सीडेंट होने के बाद, तब प्रभु यीशु मसीह का जब सुसमाचार मैंने सुना, मैंने स्वीकार किया। కానీ ఎప్పుడైతే మరి సహోదరునికి యాక్సిడెంట్ అవుతూ వచ్చిందో, ఎప్పుడైతే దేవుని యొక్క పాటలు వినపడుతూ వచ్చినాయో, వినిపింపజేస్తూ వచ్చినాయో, మరి సహోదరుడు దేవుడిని అంగీకరిస్తూ వచ్చినాడు। प्रभु धीरे धीरे अपना सेवा के लिए बुलाया। దేవుడు నెమ్మదిగా మరి తన యొక్క సేవకు పిలుచుకుంటూ వచ్చినాడు। उसके लिए भी बहुत साल तक मैंने देर किया, विलंब किया। దాని కొరకు కూడా మరి సోదరు ఎన్నో సంవత్సరాలు ఆలస్యం చేస్తూ వచ్చారు। उनका आज्ञाकारी नहीं रहा, అతను విధేయత చూపించకుండా ఉన్నాడు। परमेश्वर की इच्छा इसलिए प्रभु ने नहीं छोड़ा। కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం కనుకనే దేవుడు వదిలిపెట్టలేకుండా ఉన్నాడు। प्रभु ने बुलाया, हाँ मैं बताऊँ। मैंने 2008 साल दिसंबर आखिरी दिन 31 प्रभु के घर में मैंने गया, तब प्रतिज्ञा मैंने लिया। 2008 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున సోదరుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు వ్యక్తిగత వాగ్దానం తీసుకున్నాడు। వ్యవస్థ వివరణ 7 अध्याय उसका 15 ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 15వ వచనం पढ़िए। డిటర్నమీ 7th chapter 15th verse। యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగమును తొలగించి నీ వెరిగి ఐగుప్తులోని కఠినమైన క్షయవాదులంటిని దూరపరిచి నేను ద్వేషించి వారందరి మీదను వాటిని పంపించును। प्रभु इस प्रतिज्ञा मुझे दिया, मुझे मिला। ఈ యొక్క వాగ్దానము దేవుడు మరి సోదరునికి ఇస్తూ వచ్చినాడు। उस समय तक मेरा एक्सीडेंट होने के कारण पूरा शरीर में तबीयत ठीक नहीं था। ఆ యాక్సిడెంట్ అయిన కారణాన్ని బట్టి సోదరుని యొక్క దేహంలో అనేకమైన शरीर में दर्द है, बहुत दिक्कत है, శరీరంలో ఎంతో నొప్పి బాధ ఉండేది। उस समय मैंने ऐसा प्रार्थना किया पहले बार, प्रभु जी आप सचमुच परमेश्वर है, अगर होता मुझसे बातें कर, मेरा चंगाई कब होगा, क्या आप मुझे ठीक कर सकता है, लेकिन नहीं तो मैं ऐसे रहूं क्या करके मैंने प्रार्थना किया। సోదరుడు ఆ సమయంలో దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవా మరి ఎంతకాలం ఈ విధంగా మరి అస్వస్థత ఉండాలి, నిజంగా నా యొక్క రోగములు బాగా అవుతాయా కావా, ఇంకా మాతో మాట్లాడమని చెప్పేసి దేవుడు అడుగుతూ వచ్చినాడు। तब प्रभु जब मैं जाके प्रार्थना करके प्रतिज्ञा लिया, जब मैंने पढ़ा मुझे बहुत आश्चर्य लगा। కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా మరి తీర్మానం తీసుకుని ప్రార్థన చేసుకుంటూ వాగ్దానం తీసుకుంటూ వచ్చినాడు, ఈ వాగ్దానం తీసి ఎంతగానో ఆశ్చర్యం వేస్తూ వచ్చింది। क्योंकि जिस चीज के लिए मैंने प्रार्थना किया उसी के अनुसार उत्तर मिला। ఎందుకంటే సోదరుడు దేని కొరకు ప్రార్థిస్తూ వచ్చినాడు దానికే జవాబు ఇవ్వబడుతూ వచ్చింది। मेरे चंगाई के लिए मैंने प्रार्थना किया, మరి నా యొక్క స్వస్థత కూడా ప్రార్థిస్తూ వచ్చాను।
सवाल के अनुसार उत्तर मिला। నా యొక్క ప్రశ్నకు అనుకూలంగా ఉత్తరం क्या సమాధానం उत्तर है, मैं सब रोगों को दूर करूंगा। మరి అన్ని రోగం నుంచి నీకు దూరపరుస్తానని చెప్తాడు ఆ దేవుడు. तब मुझे ये समझ में आई कि सचमुच ये जीवित परमेश्वर है, అప్పుడు అనిపిస్తూ వచ్చింది నిజంగా ఆయన జీవాధిపతి జీవముగల దేవుడు. क्योंकि मैं जब मैंने बात किया उसी के अनुसार उन्होंने वापस में बात किया। కాబట్టి నేను ఏదైతే దేవుడితో మాట్లాడుతూ వచ్చినానో దేవుడు నాకు ప్రత్యుత్తరంగా ఆ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. इसका मतलब ये सचमुच जीवित परमेश्वर है। దీని అర్థం ఏంటంటే నిజంగా ఆయన జీవముగల దేవుడు. मैंने निश्चय कर लिया, తీర్మానం చేసుకున్నాడు. उस समय मेरा विश्वास बढ़ गया। ఆ సమయంలో తన సోదరునికి విశ్వాసం అంతా కూడా అభివృద్ధి जब చెందింది. आके अचानक मैंने घुटने टेका, వెంటనే మోకాళ్ళు ఉన్నాడు. मैं नहीं जानता, खुद मैं प्रार्थना करता हूँ। మరి ఆయన తెలియదు తనలో తను ప్రార్థిస్తూ जब मैं आंख बंद करके प्रार्थना करना शुरू किया, ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ప్రార్థన మొదలు పెట్టినాడో तब वो मेरे आंखों के सामने मेरे सारी जिंदगी जितने मैंने पाप किया, गंदगी किया, सारी बातें मेरे सामने आने लगा। ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేయడం మొదలు పెడుతూ వచ్చినాడో తన సోదరు కళ్ళ ముందు తన బాల్యం నుంచి చేసినటువంటి తప్పుడు అవన్నీ కూడా కనిపిస్తూ వస్తున్నాయి. सारे पापों को मैं कबूल करने लगा। అన్ని పాపముల నుంచి దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతూ आंखों में వచ్చాడు. से आंसू बहने लगा। ఆ కన్నుల నుంచి కన్నీరు కారుతపడుతూ వస్తున్నాయి. तब ये आखिरी समय में मुझे ऐसा लगा कोई 50 किलो का पत्थर मेरे सिर पर में से निकाल दे करके, मुझे ऐसा लगा, महसूस हुआ। ఆ సమయంలో అనిపిస్తూ వచ్చింది మరి తన మీద నుంచి ఒక 50 కేజీల బరువు తీయబడినట్లుగా అనిపిస్తూ వచ్చింది. एकदम बिल्कुल मैं बहुत हल्का हो गया मेरा शरीर। మరి మనసు ఎంతో తేలికగా మరి మార్చబడుతూ వచ్చింది. ये रूई की नहीं हो गया। ఆ దూది వలె మరి మార్చబడుతూ వచ్చింది. हाँ, हवा में मैं उड़ रहा हूँ। మరి గాలిలో తేలిపోతున్నాడేమో అనిపిస్తుంది. पहले बार मैं प्रभु का आनंद को मैंने महसूस किया, चेक किया। మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఆనందాన్ని తను రుచి చూస్తూ వచ్చాడు. इससे पहले दोस्तों के संग रहता था और बुरी आदतें भी मैं था, शराब पीना, पाप करना, और तभी भी मैं मजा लेता था। लेकिन वो जिस समय मैंने उद्धार पाया, जिसके द्वारा मुझे जितना आनंद मिला, उतना आनंद संसार में मुझे नहीं मिला। అంతకు ముందుగానే స్నేహితులతో పాటు రకరకాల చెడు అలవాట్లలో మరి తాగుడు మొదల వాటిలో సంతోషించేవాడు. కానీ రక్షణ పొందిన తర్వాత వచ్చిన ఆనందము ఆ లోకం ఇచ్చే ఆనందం కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉన్నట్లుగా గమనిస్తూ వచ్చినాడు. ये सारी बातें बोलने के लिए भी समय का अभाव है, कमी है। అన్ని విషయాలు చెప్పడానికి సమయం కొంచెం తక్కువగా ఉన్నది. सेवा के बारे में बताएंगे। సేవను గురించి విషయాలు प्रभु ने मुझे सेवा बुलाया, कई मैंने इनकार किया। దేవుడు ఎన్నోసార్లు సేవ పిలిచినప్పుడు దేవుడు మరి యొక్క సేవను నిరాకరిస్తూ వచ్చాడు. प्रतिज्ञा दिया, निर्गमन पुस्तक 32 अध्याय उसका 34 पद। తర్వాత మరి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము 14వ వచనము. 32 से 34, 32వ అధ్యాయం 34వ వచనము. నిర్గమకాండం 32 30. लोगों को उस स्थान में से ले चल जिसकी चर्चा मैंने तुझसे की थी। एक दूत तेरे आगे आगे चलेगा, परंतु जिस दिन मैं दंड देने लगूंगा उस दिन उनको इस बात को। वही बात प्रभु ने मुझसे बातचीत किया। ఈ యొక్క మాట ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. पहले पदी अब तू जाकर उन लोगों को उस स्थान में से ले चल। हाँ, उस लोगों को ले चल, प्रभु ने बातचीत किया। కాబట్టి ఇక్కడ ఏమని చెప్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళి నీతో చుట్టూ ప్రజలు నడిపించము అని ఇక్కడ చెప్తున్నాడు. उस समय में मेरा घर का स्थिति ठीक नहीं था, 6 लाख कर्ज में था। ఆ యొక్క సమయంలో మరి సహోదరుని యొక్క ఇంటి యొక్క స్థితి కూడా ఎంతో మరి గంభీరంగా కూడా ఉంది. 6 లక్షల రూపాయల అప్పు ఉన్నది. 6 लाख का कर्ज है, 6 लाख रुपए, 6 లక్షల రూపాయల అప్పు. ये कब की बात जानते हैं? 2009 की बात है, 9 साल की बात है। ఇది 2009 సంవత్సరం విషయము. उस समय में कंप्यूटर में केफ रखा हूँ। उस समय में కంప్యూటర్ షాప్ ఒకటి, కంప్యూటర్ షాప్ ఒకటి పెట్టారు వీళ్ళు, సెంటర్ ఒకటి. अच्छे से कमाई भी आ रही है, మంచిగా ఆదాయం కూడా వస్తూనే ఉంది. लेकिन जितना भी कमा रहा लेकिन वो नहीं बच रही। కానీ ఎంత సంపాదిస్తున్నప్పుడు ఏమీ మిగలకుండా ఉండేది. प्रभु बार बार वचन के द्वारा बात कर रहे हैं। మరి దేవుడు మరి ఆటోమేటిక్ గా తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు. मुझे समझ में आया कि ये काम करना प्रभु की इच्छा नहीं। నాకు అర్థమవుతూ వచ్చింది ఏంటంటే నేను ఈ పని చేయడం దేవుడికి ఇష్టం లేదు. प्रभु से प्रार्थना किया, దేవుని ప్రార్థన చేశాడు. कर्जा है, कर्जा को बिना भरे मैं कैसे आपको सेवा करने के लिए आऊँ? कर्ज भर जाने के बाद मैं आऊंगा करके मैं प्रभु से प्रार्थना किया। మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవా మరి యొక్క అప్పు మరి తీర్చక మునిపి ఏ విధంగా సేవకు రాగలను? तब प्रभु ने एक सवाल पूछा, ప్రభు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చినాడు. क्या भर सकते हैं? నువ్వు నిజంగా నింపగలుగుతావా? ये भी सही है, मुझसे नहीं हो पाएगा। అప్పుడేమనుకోండి, నిజమే ఇది కూడా నా వల్ల ఇది అప్పు తీర్చే भर नहीं सकता, దాని యొక్క కనీసం ఆ యొక్క వడ్డీ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. क्योंकि मेरा भैया उस समय सरकारी टीचर है, नया टीचर है। ఎందుకనగా తన సహోదరు యొక్క ఇంకొక సహోదరుడు ఉండేవాడు, వారి
టీचर గా జాయిన్ मेरा भैया ऐसा है, उनका टंका उनको हो नहीं होता है, फिर मेरे पिताजी से मांगता है, पिताजी के पास नहीं रहने के कारण वो फिर कर्ज करता है। మరి సోదరికి వచ్చిన జీతం సరిపోక మరి తండ్రి గారి దగ్గర నుంచి డబ్బులు అడిగేవాడు, డబ్బులు సరిపోకపోతే మళ్ళీ అప్పు చేసేవాడు, इसलिए कर्ज बढ़ गया। ఈ విధంగా మరి అప్పు प्रभु ने పెరుగుతుంది। बोला దేవుడు आप मेरा काम करोगे तो ये कर्ज मैं भरूंगा करके प्रभु ने मुझसे बातचीत किया। మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీవు నా పని చేసినట్లయితే నీ యొక్క అప్పుని నేను తీరుస్తాను। तब मैंने निर्णय लिया प्रभु का सेवा करने के लिए मैं निकलूंगा। అప్పుడైతే సోదరి తీర్మానం తీసుకొచ్చినాడు, నేను దేవుని యొక్క సేవ घर वालों से చేయడానికి। बोला, मैं निकल गया, लेकिन घर वाले और गांव वाले गाली देने लगे, ये क्या बेटा है, एक इनकी जिम्मेवारी है, कर्ज को भरना है, परमेश्वर का सेवा करके चले जा रहे करके सभी लोग कुछ कुछ बातें बोलने लगे और गाली भी देने लगे। ఈ యొక్క సంగతిని నేను మా భార్యకు మా యొక్క ఇంట్లో చెప్పినప్పుడు మరి భార్య మరి ఇంట్లో ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో నన్ను తిడుతూ వచ్చినారు, ఇంత అప్పు ఉంచుకొని ఏ విధంగా వెళ్తున్నాడు, బాధ్యత రహితంగా ఏ విధంగా మరి వదిలిపెట్టి వెళ్తున్నాడని అడుగుతూ చెప్తూ लेकिन వచ్చారు। मेरे अंदर विश्वास है कि प्रभु ने बोला है, मेरे अंदर एक निश्चयता है क्योंकि प्रभु ने बुलाया, उन सेवा में निकलेंगे तो प्रभु ये काम करेगा, कर्ज भर जाएगा, कि जब तक मैं ना निकलूं तब तक कर्ज भर नहीं सकता करके मुझे समझ में आया। కాబట్టి నాలో ఒక నిశ్చయత ఉన్నది ఏంటంటే నేను ఒకవేళ దేవుని సేవ కొరకు బయలుదేరి వెళ్ళిన తర్వాత దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క మరి నా యొక్క బాధ్యత అప్పులన్నీ తీర్చగలుగుతుంది, అప్పుడు వరకు తీర్చబడవు అని అనుకుంటూ వచ్చాను। लेकिन सचमुच प्रभु की बुलाहट के अनुसार मैंने निकला। దేవుని యొక్క నిజంగా ఆ విధంగా దేవుని యొక్క పిలుపుకు అనుసారం అనుకున్న విధంగా నేను బయలుదేరి और उसके बाद सचमुच 1 साल में प्रभु ने कर्ज भर दिया। అద్భుతమైన రీతిలో నిజంగా మరి దేవుడు ఒక సంవత్సరంలోనే ఆ యొక్క అప్పంతా తీసుకొని సాయం చేస్తూ వచ్చినాడు। सेवा में जब आने के बाद 6 महीने के बाद मेरा भैया को वो एमपीडी वो सरकारी पोस्ट आया है। మరి ఆ తర్వాత సోదరుడు మరి సేవలో వెళ్ళిన తర్వాత 6 నెలల తర్వాత మరి యొక్క సోదరునికి తమ్ముడికి మరి గవర్నమెంట్ ఆఫీసర్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ గా రిక్రూట్మెంట్ అవుతూ వచ్చింది। 1 साल के अंदर कर्ज भर दिया गया। సంవత్సరంన్నర లోపలనే ఆ యొక్క అప్పును తీర్చగలిగి వచ్చినాడు। सचमुच परमेश्वर ने बड़े चमत्कार किया, అద్భుతమైన రీతిలో దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు। प्रभु को बुलाहट के अनुसार मैंने कर्नूल जिला में आंध्र प्रदेश में आलागढ़ एक जगह है, ప్రభు యొక్క పిలుపుకు తగినట్లుగా మరి కర్నూలు జిల్లాలో ఆలగడ్డ అనే ప్రాంతం ఉంది। वहाँ प्रभु के दास के पास मैंने पहुंच गया। అక్కడ దేవుని యొక్క దాసుల దగ్గరికి వెళ్ళినారు। प्रभु का दास के पास 1 साल तक ट्रेनिंग में रहा। ఆ తర్వాత ఒక సంవత్సరం వరకు కూడా అక్కడ సోదరుని తర్ఫీదు పొంది వచ్చినారు। प्रभु का दास को ब्रदर सामुएल है, उनको बिहार के प्रति बोझ था। ఆ సోదరు సామ్యులు అక్కడ దైవ సేవకులు ఉన్నారు, ఆయనకు తనకు బీహార్ వైపు ఎంతో మరి భారం ఉంటూ వచ్చింది। पहले उनके बेटा को इंजीनियरिंग कॉलेज में पाटना में बिहार पाटना में सीट आया। ఎందుకనగా మన స్వామి యొక్క మరి కుమారుడి మొట్టమొదటి ఆ బీహార్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది। लेकिन सब लोग डराने लगे, बिहार बहुत खतरनाक है, वहां मत भेजो करके डराने लगे। అందరూ కూడా ఆయన భయపెడుతూ వచ్చినారు, బీహార్ ఎంతో ప్రమాదకరమైన ప్రాంతం, అక్కడికి ఎవరిని పంపించదు। लेकिन प्रभु का दास ने प्रार्थना किया, उनको प्रतिज्ञा दिया। మరి దేవుని యొక్క దాసుడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడికి తనకు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు। यही मार्ग है, इसी में से चल करके उनको यशायाह पुस्तक में वायदा दिया। మరి యెషయా గ్రంథం నుంచి తనకు వాగ్దానం ఇవ్వబడుతుంది, ఇదే మార్గము దీనిలో నడువుడి అనే యొక్క వాగ్దానం యెషయా గ్రంథం ద్వారా हिम्मत करके अपना बेटा को एडमिशन किया है पटना में। ధైర్యంతో మరి తన కుమారుడికి అక్కడ అడ్మిషన్ తీసుకుంటూ వచ్చినాడు। कभी कभी जाने लगा, बेटा को देखने के लिए कभी कभी जाने लगा। మరి అప్పుడప్పుడు కుమారుడు చూడడానికి వెళ్తూ ఉండేవాడు సోదరుడు। तब मन में विचार आया, లోపలాంతర ఆలోచన వచ్చింది హృదయంలో, बिहार में बहुत अकाल है, प्रभु को नहीं जानते हैं उस समय में। మరి బీహార్ ప్రాంతంలో కరువుగా ఉన్నది, అక్కడ దేవుని తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు। देखेंगे प्रभु की इच्छा हो तो यहाँ पे भी सेवा शुरू करेंगे। దేవుని యొక్క చిత్తమైనట్లయితే ప్రభు చిత్తం మీద ఇక్కడ కూడా సేవ ప్రారంభిద్దాం। जब जब आता था उस समय वो ट्रैक्स एक दो कुछ बांध के चले जाता था। ఎప్పుడెప్పుడైతే వచ్చినారో ఆ సమయంలో మరి సోదరు కొన్ని కరపత్రికలు అన్ని ఇస్తూ అక్కడ పుస్తకాలు ఇస్తూ వచ్చి ఉండేవారు। लेकिन प्रभु कनेक्टर से 2 जवान लड़कों को खड़ा किया IIT पटना में, उन्होंने थोड़ा प्रभु को विश्वास किया। మరి దేవుని యొక్క కృపను బట్టి అక్కడ 2 యవనస్తులు IIT పట్నాలో మరి దేవుని కొరకే నిలబడుతూ వచ్చినారు। उनके द्वारा कलिशा को शुरू किया, వారి ద్వారా అక్కడ సంఘం ప్రారంభించబడుతూ వచ్చింది। ये जो है 13 साल से पहले की बात है, ఇది 13 సంవత్సరాల క్రితం మాట। लेकिन प्रभु ने इतने बड़े चमत्कार किया, కానీ దేవుడు అద్భుతమైన చేస్తూ వచ్చినాడు। प्रभु का दास और उनकी पत्नी दीदी दोनों बहुत मेहनत किए। మరి దేవదాసుడు సహోదరుడు కూడా ఎంతో కష్టపడుతూ వచ్చాడు। बहुत लोगों को भी टीम के साथ लेकर आते थे और सुसमाचार प्रचार कराते थे। ఎంతో మంది టీం తీసుకుని వచ్చి ఇక్కడ మరి సువార్త పఠిస్తూ ఉండేవారు బీహార్ లో। अभी ईद पीट के रखे थे,
केवल विश्वासी लोग 400 लोग आते हैं। మరి అక్కడ యూత్ మీటింగ్స్ పెట్టినప్పుడు 400 మంది మరి అక్కడ విశ్వాసులు అక్కడ మరి వస్తున్నట్టుగా చూశారు. जब शुरुआत मैंने गया कॉन्वोकेशन रखे तो केवल 50 के अंदर आते थे। మరి మొదటి మరి కాన్వకేషన్ పెట్టినప్పుడు కేవలం 50 మంది మాత్రమే వచ్చారు. सेवका को प्रभु ने बढ़ाया सचमुच। సేవను దేవుడు ఎంతో విస్తరింపజేస్తూ వచ్చినాడు. हाँ, मैं बिहार में आरा नामक एक जगह में मैं सेवा कर रहा हूँ। బీహార్ లో సోదరు ఆరా అనే ప్రాంతం ఉంది, అక్కడ సేవ చేస్తున్నారు. प्रभु ने सचमुच मुझे भी सहायता किया है। దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు తన కూడా సేవను కూడాను. 2014 से लेकर के अभी तक लगभग 10 साल बीत गए हैं। 2014 నుంచి ఇప్పుడు వరకు 24, 25 వరకు సుమారు 10 సంవత్సరాలు అయిపోయింది. जब मैंने गया था उस समय में नया कुछ भी भाषा भी नहीं आता था। సహోదరు మరి మొదట్లో పోయినప్పుడు మరి భాషా సమస్య కూడా ఉండేది. लेकिन सारी बातों में प्रभु ने सहायता किया। అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. अभी हमारे मंडली में लगभग 50 लोग तक आते हैं, 50-60 के अंदर आते हैं। ఇప్పుడు సోదరు యొక్క సంఘంలో సుమారు దగ్గర సుమారు 50 మంది వరకు వస్తున్నారు విశ్వాసులు. और लेकिन प्रभु की दया से ऐसे घर मिलना बिहार में मुश्किल है। इन परिस्थितियों में ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క సమయంలో మరి సోదరునికి అక్కడ ఇల్లు గృహం దొరికింది. అటువంటి గృహం దొరకడం కూడా కష్టం. एक स्कूल है, उसके ऊपर एक बड़ा घर है, सचमुच प्रभु ने दिया है। అది స్కూల్ మీద ఒక భవనం ఉన్నది, అది సోదరు వీరికి అనుగ్రహిస్తున్నారు. मालिक अन्य जाति होने पर भी हमको सहयोग कर रहे हैं। మరి ఆ యజమాని అన్యుడైనప్పటికీ కూడాను మరి వారికి ఎంతగానో సహాయకారిగా ఉంది. लेकिन हमारे घर के पीछे और सामने वाले कुछ विरोधी है। కానీ సోదరు యొక్క గృహం ఎదురుగా మరి పక్కన కూడా ఎంతో మంది విరోధులు ఉంటున్నారు. एक बार मैंने 2 चक्कर गाड़ी को रोड में साइड खड़ा कर दिया। ఒకసారి సోదరు మరి తన యొక్క 2 వీలర్ ని సైడ్ లో నిలబెట్టి పార్క్ చేశారు. उनके कार आया, ఆయన వేరే వాళ్ళ కారు వచ్చింది. उसको जल्दी नहीं निकलने के कारण बहुत झगड़ा किया। అది కొంత ఆలస్యమని చెప్పి ఎంతో గొడవ చేస్తూ వచ్చినారు. क्योंकि उनका अंदर वो विरोध भाव है। ఎందుకంటే అతని లోపల ఆ యొక్క విరోధ భావం అనేది इसलिए उनके लिए प्रार्थना, उनके उद्धार के लिए प्रार्थना कीजिए। అందుకొరకే వారి యొక్క రక్షణ కొరకు మారుమనసుకు ప్రార్థన చేయండి. प्रभु हमको बचाने के लिए भी प्रार्थना कीजिए। దేవుడు వీరందరినీ కాపాడాలని ప్రార్థించండి. और हमारा पत्नी का नाम जो है मेरी है। సోదరు యొక్క మరి భార్య పేరు మేరీ, సోదరి మేరీ. हमारे बेटा का नाम జోర్డాన్ నీ, ఆ పిల్లల యొక్క పేరు జోర్డాన్ లీ. మా సేవకులకు దేవుడు और बिहार परिचय निमित्तమై మీరు తప్పక ప్రార్థన చేయాలి। आप लोग प्रार्थना करना करके हम चाहते हैं। మరి సోదరు యొక్క సేవ కొరకు బిహార్ లో జరుగుతున్న పరిచయ కొరకు మీరందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. बिहार में 38 जिले हैं, 38 జిల్లాలు బిహార్ లో ఉన్నాయి. लगभग 20 जिले तक सुसमाचार को पहुंचाने के लिए प्रभु ने कम से कम सहायता किया। సుమారు 20 జిల్లాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినారు. हमारी इच्छा है और बाकी सारे जिलाओं में प्रभु के राज्य को सुसमाचार पहुंचाया जाए। మరి మా కోరిక ఏమిటంటే మిగిలిన 18 జిల్లాలో కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలని మా ఆశ. वहाँ पे लगभग अभी 20 प्रभु के दास लोग सेवा कर रहे हैं, अलग अलग जगहों में, इलाकों में। విభిన్న ప్రాంతంలో సుమారు 20 మంది దేవసేవకులు అక్కడ సేవ చేస్తున్నారు. उनकी सेवकाई के लिए प्रार्थना कीजिए। వారి యొక్క సేవ పరిచర్య కూడా ప్రార్థించండి. अभी बिहार में फिलहाल में ओपन एयर गॉस्पेल नहीं है। బిహార్ ప్రాంతంలో ఈ సమయంలో మరి ఆ విధంగా బహిరంగ సువార్త అనేది నిషేధించబడింది. और घर घर में जाके प्रचार कर सकता है, మరి గృహంలోకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తూ ఉండవచ్చు. लेकिन जितना करना था उतना नहीं कर पा रहा हूँ मैं। కానీ ఎంత చేయవలసిందో అంతగా చేయలేకపోతున్నాం. सचमुच मैं बोलता हूँ, मैं इस बीच में डरपोक बन गया हूँ। ఎందుకనగా మరి చెప్పినప్పుడు కూడా ఎంతో మరి పీకువాలుగా మార్చబడుతున్నాం. इसलिए प्रियो मेरे लिए प्रार्थना कीजिए ताकि प्रभु मुझे और हिम्मत दे, हियाव दे, ताकि इस समय में भी प्रभु का राज्य को सुसमाचार कर सके। మరి సోదరుని కొరకు ప్రార్థించండి. మరి ధైర్యం కలిగి మరి దేవుని కొరకు సువార్త ప్రకటించబడలాగున సోదరుని కొరకు ధైర్యం కొరకు ప్రార్థించండి. बिहार के बारे में 2 बातें मैं बताना चाहता हूँ। బిహార్ గురించి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. बिहार में भयंकर मूर्ति पूजा है। బిహార్ లో ఎంతో భయంకరమైన విగ్రహారాధన ఉంటుంది. गली गली में मूर्तियां रहता है। ప్రతి ఒక్క చిన్న చిన్న వీధిలో కూడా ఎంతో విగ్రహారాధన ఉంటుంది. देवी को वो गाड़ी पर रख के वो साड़ी उसको पहनाते हैं, वो लोग नाचते रहते हैं। మరి ఆ విధంగా వారి యొక్క దేవతామూర్తులకు రకరకాల మరి సంస్కృతి వారు ఎదుటి వారు పూజలు చేస్తూ నాట్యం ఆడుతూ ఉంటారు. और एक बात है, बिहार में लॉ एंड ऑर्डर नहीं है। అక్కడ చట్టం గురించినట్టు ఎటువంటి మరి నిర్దిష్టమైన క్రియలు అక్కడ చర్యలు ఉండవు. हम पुलिस वालों से बहुत डरते हैं, वो लोग बिल्कुल नहीं डरता है। మనం అంటే పోలీస్ అంటే ఎంతో భయపడతాం, కానీ మరి బిహార్ లో కూడా పోలీస్ అంటే భయపడరు. बिहार में पुलिस वाले डरते हैं। पुलिस वाले మరి ప్రజలంటే భయపడతారు. किसी को पकड़ना चाहता है अकेला जाने के लिए उसको हिम्मत नहीं रहता है। మరి ఎవరిని పట్టుకోవాలంటే ఒక్కళ్ళు పోవాలన్నా కూడా పోలీసులకు ఎంతో భయం. ऐसा स्थिति है। అటువంటి పరిస్థితి.
और उनके पास लीगल में गन्स भी रहता है। చాలా మంది దగ్గర మరి లైసెన్స్ లేకుండా వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉంటాయి। हाँ, छोटे छोटे बातों के लिए गोली मार देते हैं। చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు మరి తుపాకీ పెట్టి కాల్చుకుంటూ ఉంటారు। हर दिन बिहार में कहीं ना कहीं हत्या है। ఏదో ఒక ప్రాంతంలో ప్రతిదినము అక్కడ ఒక హత్య జరుగుతుంది। बिहार न्यूज को देखिएगा, बिहार पेपर में हर दिन हत्या है, रेप है, जरूर रहता है। ప్రతిదినము మరి హత్యలు మానభంగాలు జరుగుతూ ఉంటాయి అక్కడ। लेकिन इतने साल तक हम बच गए हैं, केवल परमेश्वर का दया और आपका प्रार्थना है। మరి ఇన్ని దినములు మేము రక్షణ మరి కాపాడబడుతూ వచ్చినామంటే అది దేవుని యొక్క కృప మరి మీ యొక్క ప్రార్థన, और कुछ नहीं है। అంతేగా మరి ఇంకే కారణం లేదు। इसलिए और आप लोगों की प्रार्थना को चाहते हुए मैं समाप्त करूंगा। అందుకొరకే మీ యొక్క ప్రార్థన కోరుకుంటూ మేము ముగించుకుంటున్నాం। पटना से आरा से पटना 1 घंटा दूर है। ఆరా అనే పట్టణం మేము ఉండే పట్టణం పాట్నా నుంచి 1 గంట ప్రయాణం ఉంది। 1 घंटा है। आरा के बाद पटना आएगा। ఆరా దాటిన తర్వాత పాట్నా వస్తుంది। यूपी के बाद हमारा बॉर्डर है बक्सर, उसके बाद आरा। ఉత్తరప్రదేశ్ తర్వాత వీళ్ళది బార్డర్ స్టార్ట్ అవుతుంది।